దా ఇప్పుడు నువ్వు పని చేయాలరా నువ్వు. ఏం పని? ఇదిగో ఈ వాము ఉంది కదా, వాము ఒక చిన్న రోజు నుంచి చిన్నది, అందులో కొంచెం దంచాలరా. దంచు అందులో వేసే. దీంట్లోనా? పచ్చిమిరకాయలు ఉన్నాయి ఇక్కడ, ఉన్నాయి. అవి కొంచెం ముక్కలు కొంచెం చేరాలరా. ఉన్నది. పసుపు, ఉప్పు కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, అలాగే గరం మసాలా పొడి, కొంచెం కరివేపాకు, చూడు నిమ్మకాయ పిండి ఉంటుంది చూడు, అలాగే కొత్తిమీర కూడా వేసేద్దాం. వేసి నిమ్మకాయ పిండి, నిమ్మరసం పెట్టు, బాగా కలుపు. మొత్తం అంతా బాగా రొయ్యలకు పట్టాలి. తక్కువలో తక్కువ అరగంట అన్నా అలాగా ఉండాలి, మినిమం అర్ధ గంట. ఇలా ఎంతసేపు ఉన్నా పర్వాలేదు, బాగుంటాయి. అదేంటా పక్కన పెట్టు. ఆ రొయ్యలు తీసుకో. ఇప్పుడు ఇందులో ఇంకో గుడ్డు కొట్టిపోయి మళ్ళీ కొట్టిన గుడ్డు. ఇందులో ఇది మైదా పిండి. ఇది ఏంట్రా? ఇది బ్లీచింగ్ పౌడర్. వరిపిండి రా, వరిపిండి, శనగపిండి. శనగపిండి కలుపు. ఉండు ఉండు ఉండు, గట్టిగా ఉందా లేదా? నీళ్ళు ఇలాగి పిండిలన్నీ బాగా కలిసి అరేట్లకి పట్టాలా. ఒక్కో రొయ్య తీసి నూనెలో వేయి, అది ఆ పిండి కలిపి జాగ్రత్త. వేయి వేయి వేయి. ఏగిపోయి ఇలా తీసేద్దాం. ముందుగా ఒక బేసన్లో పచ్చి రొయ్యలు తీసుకొని అందులో వాము పొడి, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కల్యమాకు, కొత్తిమీర, నిమ్మరసం వేసి మంచి కలిపి ఒక అరగంట పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇది కాగానే అందులో కోడిగుడ్డు సొన, మైదా పిండి, వరి పిండి, శనగ పిండి, నీళ్లు పోసి మంచి కలిపి నూనెలో వేసి వేయించుకుంటే రొయ్యల పకోడీ రెడీ.